నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. మామిడల్లం హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడది హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పటికి చాలా దగ్గర హార్వెస్ట్ చేశాను, కానీ ఇక్కడ ఇంకొక 2 దగ్గరలు ఇప్పుడు తీసాను. చూడండి ఎంత వచ్చిందో. ఇవి చిన్న కొమ్ము నాటినా చాలు బాగా దుంపలు ఊరుతాయి. పసుపు మామూలు అల్లం కంటే చూడండి, చూసారా ఎంత దుంపలు ఉన్నాయి. చూడండి, ఇవ్వండి, ఇలా తవ్వితే ఒక్కొక్క దగ్గర ఇలా వస్తుంది. ఇది చూడండి, చాలా ఎక్కువ వస్తుంది. మనం నాటినవి ఇవి ఇలా ఊరుతాయి. చుట్టూ వచ్చే పిలకలు ఇవి. మనం మళ్ళీ ఇప్పుడు వెంటనే నేను నాటేస్తానండి. ఇలాంటి ఒక కొమ్ముని నాటుతాను. చక్కగా చూడండి, అప్పుడు ఇలా వచ్చాయి కదా అండి. ఇక్కడ కూడా ఉంది, తవ్వితేద్దాం. చూసారండి ఎలా అయిందో. ఇదంతా అల్లమే, అల్లుకుపోతుంది. అలాగా చాలా ఎక్కువ వస్తుంది. చుట్టంతని ఇవ్వండి, చూడండి, చూసారా ఒక్క దగ్గర తవ్వితే చూసారా ఎలా వచ్చిందో. కొంచెం మనం నాటేటప్పుడు ఏంటంటే మరీ మట్టి బంకమట్టిలా కాకుండా ఇసుక కలుపుకుంటే దుంపలు బాగా ఊరుతాయి. ఇది చూడండి ఎన్ని దుంపలు అయ్యాయో. ఇవ్వండి, చూసారా ఇంకా చుట్టుపక్కల ఇంకా ఉంది. ఇవ్వండి, ఇదంతా ఉంది ఇక్కడ. ఇది తీయాలి. చాలా ఎక్కువగా అల్లుతాయండి ఇవైతే. మామూలు మన పసుపు కంటే, మామూలు అల్లం కంటే మంచి. అంటే ఎక్కువ ఏంటి, వీటికి మెయింటెనెన్స్ ఏం అవసరం కూడా ఉండదు. తీయటం కష్టంగా ఉంది. అది కొంచెం పెద్ద గుణపం ఏదైనా తెచ్చి తవ్వాలి. ఎంత అయిందండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.